మా రంజాన్ శుభాకాంక్షలు. మా బడ్జెట్ మీద తర్వాత మా సమస్యల మీద డిబేట్ పెట్టినటువంటి యువ చాలా వారికి నమస్కారాలు. సార్. అదే విధంగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియచ్చు. అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను సార్. రైట్ నా రైట్ పేరు కోహడి చంద్రమౌళి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. రైట్ రైట్ సార్. ఇందాక మిత్రుడు తన బాధ తన ఆవేదన అంతా చెప్పారు. నేను కూడా ఆవేదనతోటే ఉన్నాను. దయచేసి మీరు అందరూ నేను చెప్పే ఆవేదన మీరు వినాల్సిందిగా మిమ్మల్ని మొదటిసారి విజ్ఞప్తి చేస్తూ చెప్పండి సార్, బ్రహ్మాండంగా మీరు ఏం చెప్పాలనుకో క్లారిటీ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వంలో మేము 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళం. అంటే గత ప్రభుత్వం 58 నుంచి 61 3 సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయసును పెంచిన తర్వాత 2021-24 మార్చిలో మా రిటైర్మెంట్ అనేది ప్రారంభమైంది. 2024 మార్చి నుంచి 2026 మన ఫిబ్రవరి వరకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24,678 మంది రిటైర్ అయినాం సార్. అందులో దాదాపు 7,800 మంది టీచర్లు, మిగతా వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉన్నాం. 2024 మార్చి నుంచి మేము రిటైర్మెంట్ అయితే ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ అయినటువంటి ఒక్క నెల రోజుల లోపలనే మాకు రావాల్సినటువంటి GPF, GAS, TSGLI, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు గ్రాట్యుటీ ఈ 6 పద్ధతుల్ని మేము రిటైర్మెంట్ అయినాక నెల లేదా 2 నెలల లోపల మాకు చెక్కు రూపేణ ఇచ్చేసి మమ్మల్ని రిటైర్మెంట్ సన్మానం చేసి మమ్మల్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వాల్లో ఉండే. అయితే ఇప్పటికీ 24 నెలలు అంటే 2 సంవత్సరాలు గడిచింది. ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవి బెనిఫిట్స్ కాదు, బకాయిలు 2 సంవత్సరాల మీద బకాయిలు మాకు రాక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ పెన్షన్ ఇస్తున్నటువంటి క్రమంలో మేమందరం ఒక ఆలోచనకు ఉన్నాం. ఏంటంటే రిటైర్మెంట్ అయితే నాకు ఒక 40 నుంచి 50, 60 లక్షలు వస్తాయి. దాంతో నేను బిడ్డ పెళ్లి చేస్తా, లేదా నేను ఇల్లు కట్టుకుంటా, లేదా ఇందాక మిత్రుడు మాట్లాడితే కొడుకు ఉద్యోగం లేకపోతే కొడుకు జాబ్ వచ్చే పరిస్థితి లేకపోతే అతను సెటిల్మెంట్ చేస్తా అని ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి మేము మాకు ప్రభుత్వం మాకు రావాల్సిన పైసలు మేము దాచుకున్న పైసలు మాకు ఒక్క పైసా ఇవ్వకపోవడం వల్ల ఎంత మానసిక వేదనకు గురవుతూ మేము చాలా రోజులు వేచి చూసినాం. అంటే ఈ నెల వస్తే కావచ్చు, మళ్ళీ వచ్చే నెల వస్తే కావచ్చు, ఇంకో 2 నెలలకు వస్తే కావచ్చు అని చెప్పి సంవత్సరన్నర కాలం దాకా ఈ ప్రభుత్వం ఇస్తుందనే ఆశ కొద్దీ మేము ఉంటే సంవత్సరన్నర కాలం దాకా కూడా ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోవడం వల్ల మా సమస్యను ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, పెన్షన్ సంఘాలు కానీ పట్టించుకోకపోవడం వల్ల మేము ఎవరైతే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినామో వాళ్ళందరూ ఒక నూతన సంఘంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేసి మేము మొట్టమొదలు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక వినతి పత్రం ఇచ్చినాం. సార్, మేము దాచుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సినటువంటి డబ్బులు మా అకౌంట్ క్లోజ్ చేసినాక మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మరి సంవత్సరన్నర కాలమైంది, ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది. మరి దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం లేనటువంటి పద్ధతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. మరి ఎక్కడ కానీ రిటైర్మెంట్ అయినాక నెల 2 నెలలకే రావాల్సిన డబ్బులు మరి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఇప్పటి వరకు మేము చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే 61, 62 సంవత్సరాలు రాగానే మా అందరికి బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులతోటి దానికి తోడుగా బిడ్డ పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంటి అప్పు తీర్చడానికి మానసిక వేదనకు గురయ్యి మేము సంఘం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 85 మంది ఇవాళ ఒకరు వరంగల్ చనిపోయారు. 85 మంది ఇది అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉండి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. మన ముఖ్యమంత్రి స్వయాన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుడుముల కొండయ్య అనే ఒక ఉపాధ్యాయుడు 2024 సెప్టెంబర్లో రిటైర్మెంట్ అయితే ఆయన సంవత్సరన్నర కాలం గడిచిన ఆయనకు డబ్బులు రాకపోతే ఆయనకు ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి ఆయన హాస్పిటల్లో ఉండి తన స్నేహితులు, బంధువులు అందరూ ఆయనకు డబ్బులు సమకూర్చని బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, అయ్యా ముఖ్యమంత్రి గారు, నా డబ్బులు ఇస్తేనే బ్రతుకుతా, లేకపోతే నేను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా, కనీసం నా పెన్షన్ డబ్బులన్నీ నేను చూసుకుని చనిపోతా అని చెప్పి అంటే కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా సార్.
ఇంకొక విషయం ఏంటంటే నెల రోజుల క్రితం ఖమ్మంలో ఒక ఆర్ఐ రిటైర్డ్ ఎస్ఐ గారు ఆయన ఎవరికంటే బట్టి విక్రమార్క గారికి ఎస్కార్డ్ ఎస్ఐ అంటే అయ్యా నీ ప్రాణానికి నా ప్రాణం పెట్టి నేను కాపాడుతున్నా అన్నటువంటి ఆ భక్తి విక్రమార్క గారికి ఎస్కార్డ్ గా ఉన్న ఎస్ఐ 2020 ఫిబ్రవరిలో రిటైర్మెంట్ అయితే 2026 ఫిబ్రవరి వరకు కూడా ఆయనకు ఒక పైస రాలేదు. ముగ్గురు ఎదిగిన కొడుకులు ఉన్నారు, ఎవరికి జాబ్ లేదు. ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత మధ్య కొడుకు ఆయనకు అనారోగ్యం, ప్రతి నెల ఆయనకు 20,000 డబ్బులు పెడితేనే ఆయన బ్రతికే పరిస్థితి. ఆయన మానసిక వేదనతోటి షుగరు బీపీలన్నీ ఎక్కువయ్యి ఆయన మొత్తం ఆర్గాన్స్ అని చెడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయన చూస్తూ వాళ్ళ భార్య కూడా హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత వారం రోజులకి వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ ముగ్గురు కొడుకులు ఒక వీధి పాలయ్యారు. ఇట్లా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు వరంగల్ మట్టెవాడలో సిఐ గారు బాలకృష్ణ గారు రిటైర్మెంట్ అయినాక డబ్బులు ఇస్తా చెప్పి బిడ్డ పెళ్లి చేస్తే ఆ బిడ్డ పెళ్లికి డబ్బులు సమకూర్చలేని చెప్పి అల్లుడు 6 నెలలు చూస్తుండు, 8 నెలలు చూస్తుండు, సంవత్సర కాలం చూస్తే ఆ డబ్బులు ఆయనకు రాలేదు. వీరు ఆయనకి ఇయ్యలేదు. ఇవ్వకపోతే అమ్మాయిని ఇంటికి మీద తోలిపోతే అమ్మాయి అవమానం భరించలేక సూసైడ్ చేసుకుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ ప్రజాస్వామ్యంలో ఒక మంచి ఉద్యోగం చేసి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చేటువంటి సిఐ కూడా జాగ్రత్త అనుకుంటాం. మేమందరం టీచర్లు కాబట్టి మేము అనుకుంటాం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళ పైసలు ఏం కరువు అనుకుంటాం. కానీ ఒక నీతిగా నియమంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటువంటి బాలకిషన్ సిఐ గారు ఆయన కూడా హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం జరిగింది. ఇట్లా ఇప్పటి వరకు 85 మంది వాళ్ళు హాస్పిటల్లో ఉండి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళకు ప్రభుత్వానికి విన్నవించినా గానీ ప్రభుత్వం లోపల తిరగడం లేదు. తర్వాత మేము ముఖ్యమంత్రి గారికి మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా మేము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వంలో ఏ కొంచెం చలన లేకుండా మా బాధను తట్టుకోలేక మీకు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పినారు. 700 కోట్లు ఎవరికి పోతున్నాయి అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ పోతున్నాయి, కమిషన్ ఏజెంట్లకు పోతున్నాయి, మిగతా డిపార్ట్మెంట్ లో పోతున్నాయి. కానీ టీచర్లకు కానీ రిటైర్మెంట్ వాళ్ళకి కానీ 10% కూడా రావడం లేదు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాను. ఆయన ప్రభుత్వంలో చేయడం లేదు. లేకపోతే మేమేం చేసినాం, అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టినాం, నిరాహార దీక్ష చేపట్టినాం, ధర్నాలు చేసినాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నవంబర్ 15 పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. అయినా ప్రభుత్వంలో కూడా మార్పు రాకపోతే మేము జనవరి 5 అసెంబ్లీ నడుస్తున్న కాలంలో మేము చెలో అసెంబ్లీ పిలిపించాం. ఇచ్చి మేము దాదాపు 5-6 వేల మంది చెలో అసెంబ్లీకి వస్తే మేమందరం ఆల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ 62-63 సంవత్సరాల వయసులో వృద్ధులు అనారోగ్యం పాలై మేము వస్తే మమ్మల్ని ఈడ్చికెళ్ళి ఆ పోలీసు వ్యాన్లలో వేసి మమ్మల్ని ఒక స్టేషన్ లో మమ్మల్ని డే మొత్తం ఉంచి తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మేము ఇంత వయసులో అంటే మేము రిటైర్మెంట్ అయ్యి ఇంటి దగ్గర మనవంతోటో మనవరాలతోటో కాలక్షేపం చేసుకున్న సమయం లోపల మా పైసలు మాకు ఇయ్యండి ప్రభు అని చెప్పి మేము వస్తే కూడా మమ్మల్ని దారుణంగా ఇడ్చుకుపోయి ఆ స్టేషన్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇంకొక విషయం, ఇందాక మిత్రులు మాట్లాడు, మేము కూడా గత ప్రభుత్వం మీద కొంత విసుగు చెంది ఈ ప్రభుత్వం రావాలని. ఈ ప్రభుత్వం ఎందుకు అంటే ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. అందులో మా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఒక ఆశ కల్పించింది. ఏం కల్పించింది అంటే మీకు అప్పటికి 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వం. ఈ 3 డిఎల్ నేను మా ప్రభుత్వం రాగానే 3 డిఎల్ని క్లియర్ చేస్తా. ప్రభుత్వం చెప్పారు పిఆర్సీ మాకు ఇప్పుడు 1/7/2023 నాడు రావాల్సినటువంటి పిఆర్సీని డిసెంబర్ మా ఎన్నికలు కాగానే విత్-ఇన్ 6 months లోపల నేను మేము పిఆర్సీని అమలు చేస్తా. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తా, 1వ తారీఖు మీకు జీతాలు వచ్చే ఏర్పాట్లు చేస్తా అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే మేము అదే నమ్మినాం. అబ్బా ప్రభుత్వం మా సమస్యల పట్ల సానుకూలంగా ఉంది అని చెప్పి మేము ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరం కలిసి మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడంలో మేము భాగస్వాములు అయినాం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రావాలని కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకుంటే ఇవాళ మా ఈ ప్రభుత్వం చనిపోయిన వాళ్ళ శవాలను కూడా చూసుకుంటూ కనీసం సమస్యను దాటవేస్తుంది తప్ప మరి మీకు కొంత డబ్బు ఇస్తాను మాత్రం అనలేదు. మరి ప్రజాపాలన అన్నప్పుడు మేము కూడా ప్రజలమే కదా, మాకు కూడా ఓటు హక్కు ఉంది కదా, మేము కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమే కదా, మరి మాకెందుకు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము అడిగినా కానీ మరి ప్రభుత్వం ఇవ్వలేదు. మేము ఇంకొకటి అనుకున్నాం, ఈ బడ్జెట్ లోపల తప్పకుండా మాకు ఎంతో కొంత మాకు రావాల్సిన మొత్తం పెద్ద. మొన్న ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక మీటింగ్ లో
ప్రతి నెల 1000 మంది రిటైర్ అవుతుండ్రు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాల్సి వస్తుంది. అంటే నేను 1000 కోట్లను ఏడ తేవాలి అని చెప్పాను. వాస్తవానికి ₹1 కోటి అనేది ఏ ఒక్కరి కూడా రాదు. అందరికి 40 లక్షల నుంచి 50 లక్షలు 60 లక్షల వరకు తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ. ఇవన్నీ మేము దాచుకున్నటువంటి డబ్బులు, మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు. జీపీఎఫ్ లో ప్రభుత్వ నిబంధన ఏంటంటే 6.25 మా బేసిక్ పేలో కట్ చేయాలి. కానీ మేమేం చేసినాం, ఎక్కువ కట్ చేసినాం. ఎందుకు కట్ చేసినాం అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఉంటాం, అనారోగ్యం పాలవుతాం, పిల్లల మీద కోడల మీద మేము ఆధారపడి బ్రతికే బదులు మాకు చేతిలో డబ్బు ఉంటే అనారోగ్యం పాలైనా మేము చూసుకోవచ్చని ఉద్దేశం కొద్దీ ఎక్కువ పొదుపు చేసుకున్నాం. ఈ పొదుపు చేసుకున్న డబ్బును వాళ్ళు ఇతరత్ర ప్రయోజనాలు వాడుకొని మాకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. మాకు మా ప్రభుత్వం ఏంటంటే 2023-24 సంవత్సరంలో కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 16,842 కోట్లు ఈ రిటైర్మెంట్ వాళ్ళకు బడ్జెట్ రిలీజ్ చేసింది. అదే విధంగా 2024-25లో 11,000 కోట్లు పైగా ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసినటువంటి డబ్బును రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాడుకున్నది. సంక్షేమ పథకాలను వాడుకొని మాకు ఒక పైసా ఇవ్వకుండా మరి ఇంతమంది చనిపోతుంటే చూస్తూ కూర్చున్నటువంటి ప్రభుత్వానికి మేమందరం వ్యతిరేకంగా మేము ఇలా మా కరీంనగర్లో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి ఒక బ్యానర్ పెట్టుకున్నాడు, ఫ్లెక్సీ బ్యానర్ పెట్టుకున్నాడు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, నేను రిటైర్మెంట్ అయిన నాకు డబ్బులు ఇవ్వలేదు, నన్ను ఎన్నో నమ్మించి మోసగించినందుకు ఇవాళ నన్ను ఓటు అడిగే హక్కు మీకు లేదు, దయచేసి కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి రావద్దని కూడా ఒక ఫ్లెక్సీ బ్యానర్ ఈ కరీంనగర్ లో వచ్చేది. అయినప్పుడు కూడా ప్రభుత్వం లోపల రాలేదు. మరి మేము అనుకుంటున్నాం ఏంటంటే వాళ్ళ దాదాపు 25,000 మంది మేము రిటైర్మెంట్ అయినాం. తర్వాత ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు 5 PRCలు 5 DAలు అంటే రాష్ట్రంలో 5 DAలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఈ దేశంలో ఇది ఒక్కటే. PRC కూడా 200 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సంవత్సరాలు పెడతాను, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు మళ్ళీ PRC ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏది కోరి తీసుకొచ్చుకున్నందుకు ఇవాళ మా సమస్యలను మేము చావంగా చూస్తుంది, కానీ మాకు డబ్బులు ఇద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఈ బడ్జెట్ లో కనీసం పెడతారని చెప్పి మేము అందరికీ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చరణ లేకపోతే ఒక వారం రోజుల క్రింద మేము అందరం ఫ్లోర్ లీడర్లను కూడా కలిసాం. BRS వాళ్ళను, బీజేపీ వాళ్ళను, MIM వాళ్ళను, CPI వాళ్ళను కలిసి సార్ మరి మాకు రావాల్సిన డబ్బులు కేవలం ఒక 10,000 కోట్లు మాత్రమే ఇస్తే ఇంతవరకు రిటైర్మెంట్ వాళ్ళందరికీ బాకీలు తీరిపోతాయి. ఈ 10,000 కోట్లని ఈ బడ్జెట్ లోపల అదనంగా పెట్టించే ఏర్పాట్లు చేయని చెప్పి వాళ్ళందరూ మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అంటే వాళ్ళ ప్రభుత్వం 10,000 కోట్లను కూడా ఈ బడ్జెట్ లో పెట్టలేదు. మరి మా ముఖ్యమంత్రి గారు అంటారు, నన్ను కోసుకొని తింటారా, నాకు అప్పు ఉడతలే అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వారు 27 నెలల కాలం లోపల 3,47,294 కోట్ల అప్పు చేశాడు. అందులో మా 10,000 కోట్లు పెద్ద సమస్య కాదు. ఈ బడ్జెట్ లాస్ట్ కు ఒక 10% బడ్జెట్ పెడితే ఈ బడ్జెట్ లో కనీసం ఒక 10,000 కోట్లను ఈ ప్రభుత్వం మాకు కేటాయిస్తే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యో మా సమస్యను ఆలకించింది అని మేము సంతోషపడే వాళ్ళం. మరి ఇంతవరకు ప్రభుత్వం బడ్జెట్ లో ఏమి ఇవ్వలేదు. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం. మీరు చాలా చక్కగా చెప్పారు, మీ కష్టాలు చెప్పారు, మీ బాధలు చెప్పారు, ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో చెప్పారు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అది ఏది 3,47,000 కోట్ల రూపాయలు పైచీలకే వాళ్ళు అప్పు చేసినట్టుగా కూడా ఇది ఈ 27 నెలల కాలంలో. సరే, మరి ఆ డబ్బులను ఎక్కడ పెట్టారు ఏంటి, అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి 18,500 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఎక్కడికి పోతుందో కూడా వాళ్ళు లెక్కలు చెప్పాలి. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి సార్ వీళ్ళు కూడా కానీ ఏమంటారా?